నువ్వు తెలుసుకోవాల్సినటువంటి ఒక బెస్ట్ విషయం ఏంటంటే అందరికీ దొరికేటువంటి చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్ లా ఉంటావా, ఒక రేర్ ప్రొడక్ట్ లా ఉంటావా అనేటువంటిది ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక కంపెనీ థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ని, థౌసండ్స్ ఆఫ్ ఇంజనీర్స్ ని హైర్ చేసుకుని ఒక ప్రొడక్ట్ ని అప్డేటెడ్ వెర్షన్ లో స్పెషల్ గా డిజైన్ చేయించి మార్కెట్ లో కుదురుతారు. అంత ఫోకస్డ్ గా డిజైన్ చేసినటువంటి ప్రొడక్ట్ కి చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఐఫోన్ కావచ్చు, లేదంటే లగ్జరియస్ కార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరి దగ్గర ఉండవు. ఎవరికైతే స్టేటస్ అర్హత ఉంటుందో వాళ్ళ దగ్గర మాత్రమే అవి ఉంటాయి. ఈ లగ్జరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి దగ్గరే ఉన్నప్పుడు మరి నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావు, ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటున్నావు అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకో. చీప్ ప్రొడక్ట్ అనేది అందరి దగ్గర ఉంటుంది, కానీ కాస్ట్లీ ప్రొడక్ట్ అందరి దగ్గర ఉండదు. నీకు నువ్వుగా చీప్ అయిపోయి అందరి దగ్గర ఉంటూ నీ విలువను పోగొట్టుకోకు. నీ విలువ ఏదైతే ఉందో నీకు నువ్వుగా పెంచుకుని ఒక కాస్ట్లీ ప్రొడక్ట్ లాగానే నీ లైఫ్ ని బిల్డ్ చేసుకో. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి నీ లైఫ్ మారబోతుంది. ఈ సంవత్సరంలో ఎవరి దగ్గరికి అయితే నువ్వు వెళ్ళి నీ విలువను పోగొట్టుకున్నావో, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరినీ వదిలేసి నీకు నువ్వుగా విలువని పెంచుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు ఒక కింగ్ లా బ్రతకాలి. ఓకే, థ్యాంక్ యూ.